థీమ్ కూడా ఏదో అండర్ గ్రౌండ్ వాటర్ మేక్ ఇన్విజిబుల్ విజిబుల్ అంటే తెలియదు చేయండి. గ్రౌండ్ వాటర్ ఇంపార్టెన్స్ ఏంటి అనేది అంటే తెలిసేది మనకు గ్రౌండ్ వాటర్ సో ఇంపార్టెంట్. మోర్ దాన్ 50% ఆఫ్ వరల్డ్ పాపులేషన్ ఈస్ లివింగ్ ఆన్ గ్రౌండ్ వాటర్. గ్రౌండ్ వాటర్ కాకపోతే 50% ఇదే హ్యూమానిటీ లేదు. దట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ గ్రౌండ్ వాటర్. ఇంకా సర్ఫేస్ వాటర్ గురించి చెప్పాల్సిన అక్కర్లేదు. ఎంతవరకు దాన్ని అబ్యూజ్ మిస్యూజ్ చేస్తున్నాం తెలుసు. ఓకే, దీని గురించి ముఖ్యంగా అన్ని స్థాయిలు స్టార్టింగ్ ఫ్రమ్ స్కూల్స్, పిల్లలు, ఫాలోడ్ బై ఆఫీసర్స్. ఇప్పుడు ముఖ్యంగా మన రాష్ట్రంలో వార్డ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీస్ ఎన్విరాన్మెంట్ గురించి తప్ప నీ గురించి ఆలోచిస్తున్నాం మనం. సో ఎన్విరాన్మెంట్ గురించి ఆలోచించాలి, ఆలోచించడం మొదలు పెట్టాలి. ఓకే, సో దీనికి ముఖ్యంగా ఫస్ట్ లైక్ లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ వేర్ వీ కెన్ ఇంటర్వ్యూ ఇమ్మీడియట్లీ. ఇప్పుడే శ్రీ గారు చెప్తున్నారు మనం వాటర్ సప్లై చేయడంతో దాని జుడిషియస్ యూస్ చేస్తాం. యూజ్ అందరూ చేస్తారు, అది జుడిషియస్ యూజ్ చేయకపోతే ఒక టైం అబ్యూస్ అయిపోతుంది. దట్స్ ద ప్రాబ్లం. ఎందుకు జుడిషియస్ యూజ్ కాదని అవ్వట్లేదని చెప్తున్నానంటే లాట్ ఆఫ్ వేస్టేజ్. మార్నింగ్ వెళ్ళి చూస్తే ఇన్స్పెక్షన్ కి పైపులు ట్యాపులు ఉన్నా ఉంచేస్తుంటారు, అలాగే ఓపెన్ చేసి వాళ్ళు పట్టుకుని అయిపోయింది టుడేస్ మై డే ఇస్ డన్, ఇంకా మిగతా వేస్ట్ అయినా పర్వాలేదు, అది కాదు నాకు అనవసరం అనే టైప్ ఉంది అనమాట. ఎనివే రెగ్యులేటరీ మెజర్ గా వాటర్ మీటర్ అవన్నీ ఏం పెట్టినా కూడా సైకాలజీలో ఎక్కాలి మైండ్ లో. సో దాంట్లో మీ భాగస్వామ్యం చాలా ఇంపార్టెంట్. మీ రోల్స్ బికాస్ యూ విల్ బి ఇంటరాక్టింగ్ ఎవ్రీడే విత్ ద పబ్లిక్. వాళ్ళు చెప్పగలరు వాట్ ఇస్ ద ఇంపార్టెంట్. ఇప్పుడు పెద్ద ప్రొఫెసర్ చాలా చక్కగా చెప్పారు. యాక్చువల్లీ వాట్ ఎవర్ సొసైటీ, వాట్ ఎవర్ ఎన్విరాన్మెంట్ వీఆర్ లివింగ్ ఇట్ ఇస్ బారోడ్ ఫ్రమ్ మై ఫ్యూచర్. దాన్ని మనం ఇదే ప్రకారంగా తిరిగి అప్పచెప్పాలి. దిస్ ఇస్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఇప్పుడు ఏది ఉందో దీన్ని అలాగే మనం హ్యాండ్ ఓవర్ చేస్తే అప్పుడు మన బాధ్యత. ఎందుకో ఇది మన బాధ్యత అవుతుంది. మన పూర్వీకులు మనకు ఇలా హ్యాండ్ ఓవర్ చేస్తారు, అంత చక్కటి వాతావరణం మనకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. దాన్ని మనం ఎంజాయ్ చేసి పాటు చేసి ఎప్పుడూ కాదు. సో దీన్ని అదే ప్రకారం ముందుకు ఇవ్వాలి. సో దట్స్ వాట్ ఇట్ విల్ బి బారోడ్ ఫ్రమ్ అవర్ ఫ్యూచర్ జనరేషన్స్. సో ఓవరాల్ అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్, సస్టైనబిలిటీ, వర్డ్ సస్టైనబిలిటీ ఇదే వస్తుంది అనమాట. సో ఆ పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, వరల్డ్ ఆల్మోస్ట్ ఇప్పుడే చూస్తుంటే 2.2 బిలియన్ పీపుల్ ఆర్ లివింగ్ వితౌట్ సేఫ్ డ్రింకింగ్ వాటర్. మీకు తెలుసు డ్రింకింగ్ వాటర్ ఎంత ఇంపార్టెంట్. మోర్ దాన్ 93%, 95% డిసీజెస్ కమ్స్ ఫ్రమ్ ద వాటర్. మంచి వాటర్ లేదు అంటే సో జబ్బులు వచ్చినట్టే అర్థం. ఆ మంచి నీళ్లు ఉన్నప్పుడు ఎంత పొదుపుగా వాడాలి, ఎంత డిషియస్ గా వాడాలి అనేది మనం ఆలోచించాల్సి ఉంటుంది. సో 2.2 బిలియన్ పాపులేషన్, ఆల్మోస్ట్ లైక్ ఇండియన్ ఇప్పుడు ఎంత పాపులేషన్ ఉందో ఇంత పాపులేషన్ వరల్డ్ లో ప్రాపర్ డ్రింకింగ్ వాటర్ లేకుండా ఉందంటే అంతమంది అనారోగ్యం పాలవుతున్నారు అనమాట. ఓకే, ప్రాపర్ డ్రింకింగ్ వాటర్ మనము యూజ్ వాడుకోగలిగితే అన్ని రోగాలు తగ్గుతాయి. సో ఇట్స్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ఇంప్లికేషన్. ఇట్స్ లైక్ ఇది థీమ్ చాలా చక్కగా ఉంది, మేకింగ్ ద ఇన్విజిబుల్ విజిబుల్. గ్రౌండ్ వాటర్ ఎందుకు చెప్తున్నానంటే మనం ఆలోచించాం. ఇట్స్ లైక్ మెడిసిన్. ఎప్పుడు ఆరోగ్యం బాగలేనప్పుడే దాని ఇంపార్టెంట్ తెలుస్తుంది, బాగున్నప్పుడు వి డోంట్ ఈవెన్ థింక్ ఆఫ్ ఇట్. సో అలాగే వాటర్ కూడా, వాటర్ దొరకనప్పుడు రియలైజ్ హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్. ఒకసారి ఈ వాటర్ స్ట్రెస్ స్టేట్స్ కి వెళ్ళి చూస్తే, లైక్ రాజస్థాన్ దగ్గర వెళ్ళి చూస్తే వాటర్ ఈజ్ లైఫ్. వాటర్ లేకుండా ఎంతో మంది వడదెబ్బకి ఎంత చనిపోతూ ఉంటారు. సో అది ఆ సిచ్యుయేషన్ ఎవరో కొంతకో ఏదో కొన్ని స్టేట్ లో కాదు, ఇప్పుడు మన స్టేట్ లోనే చాలా మంటలు, ఓవర్ ఎక్స్పైర్డ్ మండలాలు ఉన్నాయి. ఇప్పుడు వాటర్ యాక్ట్ గురించి చెప్పారు. ఓవర్ ఎక్స్పైర్డ్ అంటే ఏంటి? గ్రౌండ్ వాటర్ వీఆర్ అనేబుల్ టు టేక్. వెళ్ళినా కూడా దొరకట్లేదు. నేను కర్ణాటకలో నీళ్లు కావాలంటే 1000 feet కిందికి వెళ్ళిన రాదు. మా పక్క ఊర్లో ఒకసారి బోర్ వేస్తుంటే ఏం రాదు వెళ్తూనే ఉన్నాను. చివరికి ఆయిల్ వచ్చేసింది కానీ నీళ్లు రాదు. అంత పరిస్థితి. ఓకే, కాబట్టి వాటర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు శ్రీ గారు చెప్పినట్టు సో అవర్ బాడీ ఇస్ ఆల్సో మేడ్ ఆఫ్ వాటర్. సో హ్యుమానిటీ ఇప్పుడు ఇంత ఎవాల్వ్ అయింది, మనం ఇంత హ్యాపీగా ఉంటున్నామంటే మూలభూత వస్తువులో వాటర్. అవర్ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ న్యూ. ఓకే, యూ హ్యావ్ యూజ్ నెట్వర్క్ ఆఫ్ ఆఫీసర్స్ దే ఫీల్డ్ అందరి ద్వారా, ఎస్పెషల్లీ మున్సిపల్ కార్పొరేషన్, జీవీఎంసీ అయితే ఉందో వాటర్ పరంగా సప్లై వరకు గవర్నమెంట్ ఎంత ప్రతిష్టాత్మక తీసుకుందంటే ఈవెన్ 2051 కి కావాల్సిన వాటర్ కూడా ఇప్పుడు మనం వర్కౌట్ చేస్తున్నాం. సో అంత ప్రొయాక్టివ్ గా గవర్నమెంట్ ఉంది, అంత ప్రొయాక్టివ్ గా మీరందరూ కూడా ఆలోచిస్తున్నారు. ది సేమ్ టైం పబ్లిక్ నుంచి కూడా అదే స్పందన ఉండాలి. ఓకే, వాళ్ళు సఫిషియెంట్ ఇస్తారు మనం వెయిట్ చేద్దాం కాకుండా సో ఉన్నదాన్ని పొదుపుగా వాడుకొని దాన్ని జుడిషియస్ గా వాడుకొని వచ్చే జనరేషన్ కూడా అది హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఆ ప్రకారం అందరూ ఆలోచించాలి. వరల్డ్ వాటర్ డే, సస్టైనబుల్ అర్బన్ వాటర్ మేనేజ్మెంట్ ఈరోజు మన మెయిన్ సబ్జెక్ట్. యాక్చువల్గా మనం చదువుకునే చిన్నప్పటి నుంచి కూడా గ్లోబ్లో మెజారిటీ వాటర్
ఆక్యుపై చేసిన ఏరియా వైజ్గా 73:27. అది అది మనం చదివినప్పుడు మన బాడీ కూడా సిమిలర్గా ఉంటుంది. ఆల్మోస్ట్ చూడండి, మన బాడీలో కూడా అంత యాక్యురేట్ ప్రిసిజన్ కాకపోయినా భూమి ఎట్లా ఉందో అలాగే మన దాంట్లో కూడా మన బాడీలో కూడా 70 to 75% వాటర్ ఉంటుంది. రిమైనింగ్ మిగతా ఉంటుంది. సో దెర్ వాస్ సమ్ రిలేషన్. దీనికి దానికి అన్నిటికీ ఉంది ప్రకృతి పరంగా. వాటర్ అనేది లేకపోతే మనిషి మనుగడే అతి కష్టం. చాలా రిపోర్ట్స్ వస్తున్నాయి. 2050 తర్వాత వరల్డ్ లో కూడా చాలా స్కేర్సిటీ ఉంటుంది డ్రింకింగ్ వాటర్. ఎందుకు ఉంటుందంటే కనుక ఈ మధ్య విపరీతమైన డిప్లీషన్ ఆఫ్ వాటర్ టైప్ ఉంది. ఈవెన్ దో ఎవిడెన్స్ ఉన్నప్పటికీ కూడా ఇండిస్క్రిమినేట్ యూసేజ్ ఆఫ్ గ్రౌండ్ వాటర్. మన ఇష్యూస్ పక్కన పెడితే జీపీఎంసీ ఇక్కడ కూడా టౌన్ లో కూడా ప్రతి ఒక్కరు మనం టాప్ వాటర్ ఇచ్చినప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా గ్రౌండ్ వాటర్ ట్యాప్ చేస్తున్నారు. ఇంకా రూరల్ ఏరియా అయిపోతే ఇరిగేషన్ కోసం ట్రెమండస్ ఇండిస్క్రిమినేట్ వాటర్ యూసేజ్ చెప్తాం. సో దానివల్ల గ్లోబల్ కూడా పరిస్థితులు చాలా దారుణాలు అవుతున్నాయి. ఈ ప్రొడిక్షన్ గా 2050 కూడా వాటర్ షార్టేజ్ వస్తుంది. ఈ పరిస్థితుల దృష్ట్యా అక్కడికి మనం చాలా భావితరాలకి మనం సస్టైనబుల్ గా వాటర్ ని స్టోరేజెస్ మనం కల్పించాల్సిన బాధ్యత మన మీద. దానిలో భాగంగా ప్రస్తుతం మన వరకు జీపీఎస్ వరకు మనం ఏం చేయాలని మనం ఆలోచించాలి. బియాండ్ అవర్ స్కోప్ మనం ఏం చేయలేము. చదువుకుంటాం, వింటాం, ఏం చేయాలి. మన వరకు ఏం చేయాలి? మన వాటర్ ఎన్నో రకరకాల సోర్సెస్ కూడా వాటర్ని మనము తీసుకొచ్చి ఫిల్టర్ చేసి పబ్లిక్ అందజేస్తున్నాం. దీంట్లో మనకు మెయిన్ గా మనకి మీకు అందరికీ తెలుసు, ఇక్కడ మన అందరికీ కూడా ఎన్ఆర్డబ్ల్యూ అనేది మనం ఎంత వాటర్ చేసినప్పుడు కూడా ఎన్ఆర్డబ్ల్యూ కూడా మనకు ఇక్కడ యూనిట్స్ లో మొత్తంగా 22 నుంచి 25%. దాన్ని మనము తగ్గించాలి అన్నది మనకుండే ఈ యొక్క ఉద్యోగ నిర్వహణ బాధ్యతలో మనం చేయగలిగితే మున్సిపల్ కార్పొరేషన్ వారు ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు చేయడం చాలా ఉదాహరణ. ఎందుకంటే ఈ అంతకుముందు యూనివర్సిటీస్ వరకే పరిమితమై మేము కండక్ట్ చేసినప్పుడు మీరందరూ అక్కడికి వచ్చేవారు. ఇప్పుడు ఇది ప్రజా హితం కోరి ఇటువంటి ప్రోగ్రామ్స్ చేసినట్లయితే ప్రజల్లోకి వెళ్ళడం చాలా సంతోషదాయకం. ఇప్పుడు మనం అందరం కూడా ఈ వాటర్ గురించి ఎందుకు ఆలోచిస్తున్నాం అంటే రాబోయే కాలాలు గడ్డు కాలాలు అనేది అందరికీ మనసుల్లో పడిపోయింది. రాబోయే జనరేషన్స్ కి ఈ వాటర్ ని ఎలాగా మనం అందించాలి. ఎందుకంటే గాంధీ గారు చెప్పినట్టు ఈ వాటర్ ని మనం అప్పు తీసుకుంటున్నాం. ఇప్పుడు ఏదైతే ఉందో మన జనరేషన్ ఏదైతే ఉందో ఇది మనం అప్పు తీసుకుంటున్నాం. ఇది మళ్ళీ అప్పు తీర్చాలి, వాళ్ళకి మళ్ళీ అందించాలి అనే ఒక భావంతో మనం పనిచేస్తే రాబోయే కాలానికి వాటికి అందే అవకాశం ఉంటుంది. మన చీఫ్ ఇంజనీర్ గారు చెప్పినట్టు మనం కంట్రోల్ చేసుకున్నట్లయితే రీసైక్లింగ్ ద్వారా కానీ లేకపోతే దాన్ని ఒడిసి పట్టుకోవడం ద్వారా ఈ రైట్ ఫాల్ ఏదైతే ఉందో వర్షం వచ్చినప్పుడు దాన్ని బయటికి వెళ్లకుండా రోడ్ల మీదకి వెళ్ళి దాన్ని మన పరిసరాలు వాటిని కన్సర్వ్ చేసి ఏ రకంగా మనం చేయగలం అనేది ఒకటి ఆలోచిస్తాం. రెండోది ఈ భూగర్భ జలాలు ఈ రోజు మనం మాట్లాడుకోవాల్సినది కలుషితం కూడా కాకూడదు. మనం డ్రైన్స్ నుంచి పంపిస్తున్నాం, ఆన్లైన్ కెనాల్స్ నుంచి పంపిస్తున్నాం, డ్రైన్స్ నుంచి పంపిస్తున్నాం. అవి ప్రతి అంటే నేనైతే వాట్సాప్ లో చూస్తాను మనకి యాక్టివిటీస్ గా డెఫిసిట్ చాలా దాదాపు చెప్తున్నారు. బట్ యాజ్ ఆఫ్ నో 135 లీటర్స్ ఫర్ క్యాపిటల్ ప్రకారం చూసుకుంటుంటే యాజ్ ఆఫ్ నో ద సిటీ సేవింగ్ డెఫిసిట్ అబౌట్ 75 MLD. Next 475 MLD we are supplying about 390 something like that. About 75 to 80 MLD. This deficit is going to go rapidly in the coming years unless and until we take other precaution measures. దాన్ని ఏంటంటే మనం సస్టైన్ చేయాలి అంటే ఏదో మేము పైప్ లైన్ వేసి తీసుకోవడం ఒకే సాధ్యం కాదు. కానీ మనం మ్యాన్ మేడ్ థింగ్స్ కొంచెం చేయాలి, కొంచెం చేయకూడదు. ఆ రెండు చేస్తేనే మనం డిస్ట్రిక్ట్ కవర్ చేయడం నా ఉద్దేశం. అది ఏం చేయకూడదు అంటే ఇల్లీగల్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ వాటర్, జ్యుడిషియల్ యూజ్ ఆఫ్ ఏం చేయాలి, జ్యుడిషియల్ యూజ్ ఆఫ్ వాటర్ రెండే మనం చేస్తే ఇంకా అంతకన్నా మనం చేయాల్సిన ఏంటన్నా అవసరం లేదు. సాధ్యతగా ఈ వాటర్ యాక్ట్ 2001 వచ్చింది. అక్కడి నుంచి అఫ్కోర్స్ there is some awareness among the public of judicial issues to some extent, but still మనం ఏదైతే సర్ఫేస్ వాటర్ ఉందో దాని మాత్రం ఆ వాటర్ వేస్ట్ అనిపిస్తుంది ఎక్కువ. ఎందుకంటే మనం అంతా స్టోర్ చేసుకుంటాం, అన్నాడు పాలు పోసుకుంటాం,